కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో హస్తం కుట్రలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు. గురువారం లోయర్ మానేరు డ్యామ్ ను గులాబీ నేతలు పరిశీలించారు. నీళ్లు లేక వెలగలబోతున్న కాకతీయ కెనాలను సందర్శించారు. కేటీఆర్ వెంట పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఉన్నారు. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం రామగుండం నుంచి కన్నెపల్లికి బయలుదేరింది. ఇందారం వద్ద గోదావరి నదిని నేతలు పరిశీలించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం కాళేశ్వరంలో పర్యటించింది. కాళేశ్వర ఆలయానికి చేరుకున్న కేటీఆర్ బృందానికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద గోదావరి జలాలకు ప్రణమిల్లారు. కాళేశ్వరం పరిధిలోని కన్నెపల్లి పంపువదును గులాబీ నేతల బృందం పరిశీలించింది. అనంతరం మేడిగడ్డకు చేరుకున్నారు. గోదావరి వరద పరిస్థితిని వీక్షించారు. కాళేశ్వరం నుంచి రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆగస్టు 2 వరకు నీళ్లు విడుదల చేయాలని డెడ్లైన్ విధించారు. ప్రభుత్వం స్పందించకపోతే 50,000 మంది రైతులతో కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.